అంజాద్ బాషా వ్యక్తిగత పిఏ కాజా అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర వీడియో వైరల్ చేశారనే ఆరోపణలున్నాయి. అంజాద్ బాషా వ్యక్తిగత పిఏ కాజా అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర వీడియో వైరల్ చేశారనే ఆరోపణలున్నాయి. పూర్తి వివరణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. ఎంతసేపట్లో కడప చేరుకుంటారు? అంజాద్ బాషా పిఏ కాజా ఇంకా ఏం చేస్తారు, ఏం చెప్తున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా వ్యక్తిగత కార్యదర్శి కాజర్ అయితే కనుక కడప ఒంటరి పోలీసులు అయితే కనుక హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత రాత్రి సమయంలో కూడా ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా వారం రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతూ కూడా హైదరాబాద్ లో ఉండడం జరిగింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి ఒక మొబైల్ డేటా ఆధారంగా కూడా కడప ఒంటరి పోలీసులు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఆయన్ని గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం చూసుకుంటే కనుక ఇవాళ అక్కడి నుంచి కూడా ఇవాళ తెల్లవారుజామునే 3:30 గంటల సమయంలో కూడా ఆయన కడప తీసుకోవడం జరిగింది. అయితే కడప నగరంలో ఉన్నటువంటి అవుట్ సైడ్ లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదో ఆ సెంటర్ కూడా అతను తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికల సందర్భంలో భాగంగా మనం చూసుకుంటే కనుక కొంతమంది టీడీపీ చెందినటువంటి మహిళలు పూర్తిస్థాయిలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే శ్రీనివాస్ రెడ్డి పైన కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా గత ఏదైతే 15 నెలల నుంచి కూడా పూర్తిస్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అదే వీడియోను మళ్ళీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి అంజద్ బాషా పిఏ మరోసారి కూడా ఆ వీడియోలు తీసుకొచ్చి ఫేస్బుక్ అలాగే ఇన్స్టా అలాగే కొన్ని సోషల్ మీడియా వేదిక కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ వీడియోలను అయితే వైరల్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా కడప ఒంటరి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా కాజాను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక సెల్ డేటా ఆధారంగా కూడా గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కడపకు కూడా తీసుకురావడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా అతను అయితే కనుక ఏదైతే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉందో అక్కడ పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దీని వెనక ఎవరెవరు ఉన్నారో ఏంటి అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక అతను విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకునే కనుక ఈ కేసుకు సంబంధించి కూడా అటు అంజద్ బాషాను అలాగే ఆయన తమ్ముడైనటువంటి సోదరుడు అహ్మద్ బాషాను కూడా పూర్తిస్థాయిలో కూడా అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో కూడా కాజాని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాజాను విచారించిన తర్వాత కాజా ఏం చెప్తాడు ఏంటన్న పైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.